42% రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు పోవాలని రాష్ట్ర కేబినెట్ అప్రూవ్ చేసి అసెంబ్లీలో పాస్ చేసుకొని బిల్లుని అది గవర్నర్ గారికి పంపితే అది గవర్నర్ గారి దగ్గరే హోల్డ్ అయింది. అయినా కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్షన్కి పోయినప్పుడు కొంతమంది ఛాలెంజ్ చేసిన దాని ప్రకారం రాష్ట్ర హైకోర్టు దాన్ని స్టే విధించడం జరిగింది. స్టే విధించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి ప్రభుత్వం అప్రోచ్ అవటం, ఆ కేసు సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం బీసీలకి 42% రిజర్వేషన్ కల్పించాలని శత విధాల ప్రయత్నం చేసిన కేంద్ర ప్రభుత్వ సహకారం లేని కారణంగా కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ నుంచి ఏదైతే రికమెండ్ చేసిన ఫైలు రాష్ట్రపతి గారి దగ్గరే హోల్డ్ అయి ఉండటం కారణం చేత కోర్టులలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయం వచ్చిన కారణం చేత రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఫైట్ చేస్తూనే ఏదైతే 15th ఫైనాన్స్ కమిషన్ నుంచి రాష్ట్రానికి రావాల్సిన లోకల్ బాడీస్కి రావాల్సిన సుమారు 3,000 కోట్లు ఈ మార్చితో అవి ల్యాప్స్ అయిపోయే పొజిషన్ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ పరంగా బీసీ సోదరులకి 42% రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. మిగిలిన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదే రకంగా మున్సిపల్ కార్పొరేషన్లు అన్నీ కూడా కోర్టులో ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా ఈరోజు రాష్ట్ర కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సుమారు 3,000 కోట్లు గడిచిన 2 సంవత్సరాల నుంచి ఏవైతే ఉన్నాయో అవి కూడా యాజ్ పర్ నామ్స్ ప్రకారం మార్చితో ల్యాబ్స్ అయిపోతున్న కారణంగా రాష్ట్రానికి రావాల్సిన 3,000 కోట్లు ల్యాబ్స్ చేసుకోవటం ఇష్టం లేక స్థానిక సంస్థలు ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని ఈరోజు కేబినెట్ నిర్ణయించడం జరిగింది. అదే రకంగా ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 మెయిన్ కెనాల్ కి రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరును కూడా గతంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు స్థానిక ప్రజల కోరిక మేరకు ఆ జిల్లా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఏదైతే అభ్యర్థించారో ఆ అభ్యర్థిని అక్కడ స్టేజీ మీద అనౌన్స్ చేశారు. దాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ కూడా ఆమోదించడం జరిగింది. అదే రకంగా ఏదైతే ఔటర్ రింగ్ రోడ్డుకి ఓఆర్ఆర్ కి ఇన్నర్ సైడ్ ఉన్న ఏవైతే ఇండస్ట్రీస్ ఉండి ఆ ఇండస్ట్రీలు వివిధ కారణాల చేత షట్ డౌన్ ఉండి ఇండస్ట్రీస్ ఉండొద్దు అని కొన్ని నియమ నిబంధనలు ఔటర్ రింగ్ రోడ్ ఇన్నర్ సైడ్ ఇండస్ట్రీస్ ఉండొద్దని నియమ నిబంధనలు ఉన్నాయి. వాళ్ళని రీప్లేస్ చేయాలని గతంలోనే వాళ్ళకి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఏవైతే ఇండస్ట్రీస్ ల్యాండ్స్ ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నాయో వాటిని మినీ యూజ్ జోన్లుగా వాటిని చేయాలని ఆ చేసే దాంట్లో కూడా ఆ ప్లాట్ ఉన్న ఫ్రంట్ నున్న రోడ్డు విడ్త్ను బట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వానికి కొంత ఫీజు కట్టే అంశాన్ని కూడా ఈ రోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. ఇక డిసెంబర్ 9 నాటికి ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాలలో పేదవాళ్ల కోసం సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్ర అభివృద్ధితో పాటు హైదరాబాద్ కోర్ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే చేపట్టామో వీటన్నిటితో పాటు ఇండస్ట్రీల పాలసీని గతంలోనే అనౌన్స్ చేశాం. ఇండస్ట్రీల సమ్మిట్కి సంబంధించి ఇతరత్ర అన్నిటినీ 4th సిటీ ఏదైతే ఉందో అక్కడ ఒక గ్లోబల్ సమ్మిట్ 8th, 9th డిసెంబర్ 8th, 9th నాడు 2 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 8th, 9th నాడు గ్లోబల్ సమ్మిట్ ని ఏర్పాటు చేయాలని దానికి కావలసిన ఏర్పాట్లన్నీ యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయాలని ఈరోజు కేబినెట్ లో నిర్ణయించుకోవడం జరిగింది.
నిన్న ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, 42% ఇయ్యంది నేను ఎన్నికలకు పోనన్నాడు. నిన్న కేబినెట్ ఏం తీర్మానం చేసింది, సర్పంచ్ ఎన్నికలు 42%తో మేము పార్టీల వారీగా ఇచ్చుకొని పోతా అంటాం. పార్టీల వారీగా బీసీలకు ఇవ్వడానికి అది బిచ్చం కాదు. మీరు భిక్ష వేస్తే తీసుకోవడానికి బీసీలు సిద్ధంగా లేరు. సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు ఉండవు. సో మీరు 42 ఇచ్చినా 52 ఇచ్చినా 62 ఇచ్చినా అడిగేటోడు ఎవడు ఉండడు. పైగా సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు అర్జెంటుగా పెట్టకపోతే మిమ్మల్ని కొట్టింది ఎవరు? జయలలిత గారు 9 సంవత్సరాలు ఎన్నికలు నిర్వహించలేదు తమిళనాడులో. అప్పుడు పివి నరసింహారావు గారు ప్రెషర్లోకి వచ్చి అప్పుడు 9th షెడ్యూల్లో పెట్టుకొని మనం దాన్ని రిజర్వేషన్లు వాళ్ళు తమిళనాడులో సాధించుకున్నారు. పేరుకు చెప్పడానికి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, నేను తమిళనాడు తరహా సాధిస్తా అని చెప్తారు. ఒక్క స్టెప్ తీసుకున్నారా మీరు తమిళనాడు వాళ్ళలాగా? కనీసం ఢిల్లీలో పోయి ఒకసారి మోడీ గారికి ఒక వినతి పత్రం ఇచ్చిరా మీరు? పోయినరు 2 సార్లు దొంగ దీక్షలు చేసి వచ్చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు. ఉట్టిగా తమాషా కాడికి పోయిన రాహుల్ గాంధీ కూడా రాలే కనీసం ఆ మీటింగ్కి. సోనియా గాంధీ గారు దూరం మాట, వేణుగోపాల్ గారు కూడా రాలే, కేసీ వేణుగోపాల్ గారు. అంటే మీ దగ్గర ఉండే ముఖ్యమైన వ్యక్తులు రాకుండా వెళ్ళి బీసీల కోసం ఢిల్లీలో దొంగ దీక్షలు చేసి వచ్చి మళ్ళీ ఇప్పుడు పార్టీల పరంగా ఇస్తామని నిన్న క్యాబినెట్లో కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేయడం అంటే 100% రేవంత్ రెడ్డి గారు బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. బీసీ ద్రోహిగా మిగిలిపోతారు మీరు. దయచేసి ఇది చేయకండి. ఇవాళ సర్పంచ్ ఎలక్షన్ అంటారు, రేపు పొద్దున గుర్తులున్న ఎన్నికలలో ఎంపీటీసీ జెడ్పీటీసీలలో కూడా మేము పార్టీల వారీగా ఇచ్చుకుంటామని పోతారు. మరి ప్రొటెక్షన్ ఎక్కడ ఉంటుంది? పార్టీల వారీగా ఇచ్చేది ఉంటే మీరు కొత్తగా ఇచ్చేది ఏంది? బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి 51% ఇచ్చుకుంటూ వచ్చింది బీసీలకు. బట్ దట్ డజంట్ చేంజ్ ఎలక్టెడ్ పొజిషన్స్. ఎలక్టెడ్ పొజిషన్స్లో బీసీలు రావాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ రక్షణ ఉండాలి. దానికోసం ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయాలి. ఈ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం అన్నది కరెక్ట్ కాదు. ఇది బీసీ సమాజానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ద్రోహంగా చరిత్రలో నిలిచిపోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా నిన్న మేము మా ప్రయాణం మొదలుపెట్టినప్పటి నుంచి ఫస్ట్ మధిర నుంచి ప్రారంభించాం. మధిరలో డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కాబట్టి అభివృద్ధి చాలా గట్టిగా ఉంటుందనే అనుకున్నాం. కాకపోతే మధిరలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మున్సిపాలిటీలో. అందరూ కూడా ప్రజలు చెప్తా ఉన్నారు, మా గ్రామ పంచాయతీ ఉన్నప్పుడే బాగుండే, ఇప్పుడు మున్సిపాలిటీ అయినాక ఇంకా రకరకాల ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఆ ఇబ్బందులు లేకుండా త్వరితగతిన పూర్తి చేస్తారని చెప్పి మేము డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం అంతకుముందు బీఆర్ఎస్ కట్టినటువంటి 100 పడకల హాస్పిటల్ను 2 సంవత్సరాల నుంచి బట్టి విక్రమార్క గారు తాళమేసి పెట్టిండ్రు. కేవలం బీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ పోవద్దని. కానీ ఇబ్బంది పడేది మీ మధిర ప్రజలన్న విషయం దయచేసి బట్టి విక్రమార్క గారు గమనించుకొని త్వరితగతిన ఆ హాస్పిటల్ ఓపెన్ చేయాలని కోరుతా ఉన్నాం. మీ మధిర నియోజకవర్గంలో జూనియర్ కాలేజ్ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. దయచేసి త్వరితగతిన దానికి నిధులు మంజూరు చేయాలని చెప్పి డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా మధిరలో జమలాపురం టెంపుల్కి వెళ్ళినాం మేము. అది తెలంగాణ తిరుపతిగా పిలుస్తారు, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. కానీ ఇంతవరకు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఎవ్వరు కూడా టెంపుల్ అభివృద్ధికి ₹1 కూడా ఇవ్వలేదు. అక్కడ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు, ప్రభుత్వం నుంచి మాకు వసతులు కావాలి, ఇక్కడ ఇంకా ఫెసిలిటీస్ కావాలి, మమ్మల్ని పట్టించుకుంటలేరని డిమాండ్ చేసిండ్రు. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి, చేయగలిగే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి జమలాపురం వెంకటేశ్వర స్వామి వారికి మరి కొంత ఆదాయాన్ని సమకూర్చాలి, వసతులు సమకూర్చాలని డిప్యూటీ సీఎం గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా 26 సంవత్సరాల నుంచి లెదర్ పార్క్ కోసం అక్కడ భూమి ఇచ్చి ఉన్నారు. అక్కడ మొత్తం ఆ మెంబర్స్ అందరు కూడా చుట్టుపక్కల ఉన్న 13 గ్రామాల వాళ్ళు కూడా లెదర్ పార్క్ ప్రారంభించాలని అడుగుతున్నారు. కానీ అక్కడ గ్రామస్తులేమో దాన్ని వ్యతిరేకిస్తున్నారు, మాకు వాసన వస్తుందేమో, స్మెల్ వస్తుందేమో అని. నేను డిప్యూటీ సీఎం గారిని కోరేది ఒకటే, ఆ భూమి దళితులకు ఇచ్చి ఉన్నారు, ఆ సొసైటీలో ఉన్నది కాబట్టి మరి ఇంకేమన్నా ఇండస్ట్రీ పెట్టగలుగుతారా? ఎట్లా అక్కడ ఉండేటటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలకు హెల్ప్ చేస్తారు? ఏదో ఒక పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగాల కల్పన చేయాలని చెప్పి నేను డిప్యూటీ సీఎం గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను.